నాకు అదృష్టం లేదు. ఈ చోట్లో ఉండడమే నాకు పూర్తిగా నచ్చలేదు. కొన్ని రోజులు ఇక్కడ ఉండాలంటేనే చిరాకేస్తుంది. ఏం చేస్తున్నారు మా? దూరంగా వెళ్ళండి. ఏమైంది తల్లి నీకు? ఎవరితోనైనా గొడవ పడ్డావా? లేదంటే ఎవరైనా నిన్నేమైనా అన్నారా? అవన్నీ పట్టించుకోకు. నువ్వొచ్చావు, నాకు అదే చాలు. నిన్నెంత మిస్ అయ్యానో తెలుసా? మళ్ళీ ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నావు? ఇంకొన్నాళ్ళు ఇక్కడే కదా ఉండబోతున్నావు నాన్నా. మా ఇక మీదట నేను ఎక్కడికి వెళ్ళేలాగలేను. ఆ కోర్సు అస్సలు నాకు నచ్చలేదు. సకంలోనే ఆపేసి వచ్చేసాను. వదిలేసి వచ్చేసావా? కానీ తల్లి, ఫ్యాషన్ డిజైన్ అంటే నీకు చాలా ఇష్టం కదా మరి? అవును, కానీ నాకొద్దు. ఏంటమ్మా ఇదంతా? ఈ విషయం నాకు ముందే చెప్పుండాల్సిందే. ఎందుకు? మీకు ఈ కోర్స్ గురించి ఏమైనా తెలుసా? నీకు తెలీదు కదా. మీకేమీ తెలీదు కదా. మిమ్మల్ని అడిగి ఇప్పుడు ఏమవబోతుంది? ఎంతైనా నువ్వు ఇంత పెద్ద నిర్ణయం ఒంటరిగా తీసుకుని తప్పు చేసావు. నీ చదువుకి ఎంత డబ్బు కట్టానో తెలుసా? 5 లక్షలు తక్కువ డబ్బులేం కాదు. ఆ డబ్బులు రూపాయి పోగేసి నీకోసం కట్టాను. అరే ఆపండమ్మా. మీరు ఆడి పాడే కదా సంపాదించారు. నువ్వు సరిగ్గానే చెప్పావు. నేను అలాగే సంపాదిస్తున్నాను. ఇది మా వృత్తి బంగారం. ఏం చేస్తాం? ఈ విషయం గుర్తుపెట్టుకో తల్లి. అలాంటి పని చేస్తున్నావన్నావే, అందులో నుంచి వచ్చే డబ్బుతోనే నిన్ను కాపాడుకున్నాను. అర్రెర్రెర్రె చిట్టి తల్లి, ఆకలేస్తోందా? అన్నం కావాలా? లెల్లెల్లెల్లెల్లెల్లో. ఇది నీకోసం తెచ్చాను. నాకు బాగా తెలుసు నా గిఫ్ట్ నీకన్నా చాలా అందం ఏం కాదు. సరే, నా దగ్గర చెప్పు. ఈ గిఫ్ట్ నీకు నిజంగానే నచ్చిందా? నేను చెప్పినట్టుగా ఆయుష్యే అందంగా ఉందా, లేదా నా గిఫ్టా? ఏది చూపించు. ఇది చాలా ఎక్స్పెన్సివా? ఉండొచ్చు. మహారాణి ఆంటీ నాకు ఇది చేతిలో వేసింది. అవునా? ఇంకా మ్యారేజ్లో ఇంకా బర్త్డే ఫంక్షన్లో బాగా ఆడితేనే డబ్బులు వచ్చేస్తుందనుకుంటా. సరే, అదన్నీ ఉండనివ్వు. ముంబైలో ఏదో జాబ్ వెతుతానన్నవేమైంది? ఫ్రెండ్ ఫోన్ చేశాడు. ఇంకా 2-3 రోజుల్లో వచ్చేస్తుంది. త్వరగా అబ్బి లేట్ చేయొద్దు. ఇక మీదట నేను మా అమ్మతో ఉండలేను. నా జీవితంలో నేను కొన్ని రోజులు వాళ్ళతోనే గడిపాను. ఇక మీదట ఉండలేను. అక్కడ కొన్ని రోజులు కూడా ఉండలేను. నాకు తెలుసు, కానీ దానికి కొంచెం టైం పడుతుంది. నాకు పని దొరికిన తర్వాత నేను ఈ ఇంట్లో నుంచి తీసుకుని వెళ్ళిపోతాను. ఏది నవ్వు చూద్దాం. హలో. అవునవును, నేను ఖచ్చితంగా పార్టీకి వస్తాను. ఓకే, సరే, నేను ఫోన్ పెట్టేస్తాను. బాయ్. సరే, అంతా ఎలా జరిగింది? నీ చిన్ననాటి స్నేహితుల్ని మీట్ అయ్యావా? కలిశాను. చూడు తల్లి, ఇలా పార్కులో కలవడం అంత బాగోదు. ఈరోజు ఉదయం రవితో నిన్ను పార్కులో చూశాను. నేను నీకు ముందే చెప్పాను కదా, వాడు మంచోడు కాదు. వాడు మోసగాడమ్మా. ఏంటి, నేనెవరితోనన్నా మాట్లాడితే నువ్వు ఇలాగే మాట్లాడుతా ఉంటావా? అయ్యయ్యో,
నేనలా చేయలేదు. పార్కులో ఎందుకు వాడిని కౌగిలించుకోవాలి? వాడెందుకు పనికిరాడు. వాడికి గౌరవం అంటే ఏంటో తెలీదు. చూడమ్మా, వాడిని చిన్ననాటి స్నేహితుడయ్యుండొచ్చు. కానీ ఇప్పుడు నువ్వు పెద్ద పిల్లవైపోయావు. వాడు అస్సలు మంచోడు కాదమ్మా. వయసులో నీకంటే చాలా పెద్ద. వాణ్ణి కలవకపోవడమే మంచిదనిపిస్తోంది. సరిగ్గా చెప్పారు. ఇప్పుడు నేను ఎదిగాను. నాకు మంచేదో చెడ్డేదో తెలుసు. వాడు ఎలా అయినా ఉండని. వాడు కూడా నాలాగే నార్మల్ పర్సన్, ఓకేనా? వాడేమీ మీలా కాదు. నేను నీకెన్నిసార్లు చెప్పాను సిమ్రన్, తన్ని దత్తకు తీసుకోకని. తనేం మనలా కాదు. ఎదిగితే సమస్య వద్దని నీకు చెప్పాను కదా. కానీ నేను చెప్పింది నువ్వు వింటేనే కదా. నీ సంతోషాన్ని చంపుకుని దాన్ని 20 సంవత్సరాలుగా పెంచావు కదా. దానికి బదులుగా తను మనల్ని ఎలా ఇన్సల్ట్ చేస్తుందో చూసావా? సరే సరే, పర్వాలేదు, వదిలే అజయ్. తల్లి కూతురు మధ్య 1000 ఉంటాయి. ఎవరైనా సరే అర్థం చేసుకోవాలంతే. గొడవ పెంచుకుంటూ పోతే శత్రువులుగా మిగిలిపోతాం. నీకు శత్రువే నేనేనే. మనిద్దరం పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందని నేను చెప్పాను నీకు. కానీ నీ కూతురు కోసం డబ్బులు దాచాలని నువ్వు వెళ్ళిపోయావు. ప్రతిదీ నీ వల్లనే. ఎలా వదిలేయమంటావు? అరే, తను నా కూతురు. చూస్తూ ఉండు, తొల్లోనే అన్నీ సర్దుకుంటాయి. తన గురించి నాకు బాగా తెలుసు. అయ్యయ్యో, అమ్మని అనవసరంగా ప్రశ్నించామని లోపల కుమిలిపోతుంది. నువ్వేం దిగులు పడకు, అన్నీ సర్దుకుంటాయి. ఈ విషయం గురించి అనవసరంగా ఇప్పుడు మాట్లాడుకోవద్దు. హాయ్ హాయ్, ఈ నగ చాలా అందంగా ఉంది కదా. ఏ జెసి, ఇగో చూడవే, ఇది చాలా అద్భుతంగా ఉంది. గురుమా, పండక్కి నేనేసుకుంటాను ఈ నగని. హాయ్ హాయ్, ఏంటి నువ్వు తీసుకుంటావా? ఇది వయసులో ఉన్న అమ్మాయిలు వేసుకునేది. నీకేదైనా కావాలంటే సింపుల్ గా వేసుకో. ఇలాంటిది ముసల్దానిది వేసుకో. నన్ను ముసల్దాని ఏ, అన్నావు. గొడవ పడకండి. ఏదో అబ్బో, సరదాగా చెప్పింది, కాపాడండి. ఊరుకో. ఏయ్, ఏ ఇదిగో చూడు, అజయ్ వచ్చారు. ఏ అజయ్, రా బాబు, రా రా. నమస్తే గురుమా. చల్లగా ఉండు. ఇంటి ఓనర్ దగ్గర నుండి నోటీస్ వచ్చింది. 2 నెలల తర్వాత ఇల్లుని ఖాళీ చేయాలంట. 25 సంవత్సరాల యొక్క లీజ్ ఇవాళతో ముగుస్తుంది. ఇప్పుడు ఇంకొక సమస్య వచ్చి పడింది. ఇంత కొంచెం సమయంలో మనకి ఇంకొక ఇల్లు లీజ్ ఎవరిస్తారు? అది మనలాంటోళ్ళకి ఇస్తారా? నేను ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. నువ్వేం దిగులు పడకు, సరేనా? ఇదిగో కట్కే, నీ దగ్గర అసలు డబ్బులు లేదంటున్నావు. మరెలా ఆ అమ్మాయి ఓకే చెప్తుంది? ఆ అమ్మాయి ఏదైనా పిచ్చిదా? చెప్పు, నేను చెప్పేది కాస్త విను. అప్పుడే నీకు లవ్ సెట్ అవుతుంది. నీకు అదే అమ్మాయే కదా కావాలి. నీకు తన గురించి బాగా తెలుసు కదా. మరి దాన్ని మోసం చేయి. పిల్లతో పాటు డబ్బు కూడా కలిసి దొరుకుతుంది. ఆలోచించి చూడు. ఒక్క నిమిషం ఉండు, నేను తర్వాత చేస్తాను. ఇదిగో చూడు, ఎంత అందంగా ఉన్నావో. వావ్. రవి, నీ జాబ్ విషయం ఏమైంది? అదే ముంబైలో ఒక జాబ్ ఉందని చెప్పావు కదా. ముంబైలో నాకు ఎప్పుడైనా పని దొరుకుతుంది. నాకిప్పుడు దుబాయ్లో ఒక మంచి జాబ్ వచ్చింది. అలాగా? అది మాత్రం దొరికితే నా లైఫ్ సెటిల్ అయిపోతుంది. వావ్, అది ఇంకా బాగుంటుంది. వీళ్ళు నన్ను వచ్చి చూడని ప్లేస్కి వెళ్తేనే నాకు బాగుంటుంది. నీ డాక్యుమెంట్స్ అన్నిటినీ నా దగ్గర ఇవ్వు. నీకు పాస్పోర్ట్ ఏర్పాటు చేస్తాను. ఆ తర్వాత మనం కల కన్నట్టే ఫ్లైట్లో వెక్కి తిన్నగా దుబాయే. కానీ ఆ అబ్బి, అంతకు ముందు మనం పెళ్లి చేసుకోవాలి కదా.
మై డియర్ లవ్, ఖచ్చితంగా అన్ని విషయాలు సిద్ధంగా ఉంది. నువ్వు దేనికి దిగులు పడకో. అరే ఏమైంది? అరే ఏమైందో చెప్పక్క. అక్క అక్క అయ్యో అక్క, ఏమైంది అక్క? అక్క, ఏమైంది అక్క నీకు? జాగ్రత్త. అక్క, అక్క, అజయ్, ఏమైంది అక్క? డాక్టర్ వెంటనే ఫోన్ చేయి. చూస్తావే, ఇదిగో నేను వెళ్ళి నీళ్ళు చేస్తా. తీసుకురా పో. ఒక్క నిమిషం. అక్క, ఏమైంది? అయ్యో అక్క. హలో అక్క. డాక్టర్. అమ్మా ఆ, ఆ. వీళ్ళకి ఇప్పుడు నయమైపోయింది. అదంతా సరే డాక్టర్, తనకి ఏమైంది? ఇది ఒక మైనర్ అటాకే. వీళ్ళకి చాలా ఎక్కువ టెన్షన్ ఉన్నట్టుంది. మీరు మీ పనులని కాస్త తగ్గించుకోండి. మీ పనులని సర్దుకుంటేనే సరిపోతుంది. సో గెట్ వెల్ సూన్. ఓకే? డాక్టర్ గారు చెప్పింది నిజమే అనిపిస్తోంది. సరైన నిర్ణయం తీసుకోవడానికి ఇదే కరెక్ట్ అయిన టైం. నా తర్వాత ఇదంతా ఎవరు చూసుకుంటారు? నాకు ఈరోజు జరిగిన విషయాలన్నీ ఇంకెవరికీ జరగనేకూడదు. అంతకు ముందే నా బాధ్యతలన్నిటినీ నమ్మకమైన ఒక వ్యక్తికి అప్పగించాలి. మాతారానికి జై! ఈ ప్రపంచాన్నే కాపాడే తల్లి తను. ఆవిడ ఎన్నుకున్న వారికే ఈ బాధ్యత దక్కాలి. చెప్పండి మాతా రాణికి. జై! చల్లగా ఉండు. చెప్పండి మాతా రాణికి. జై! మాతా రాణికి. జై!